ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? రైట్. ఈరోజు మనం స్టార్ట్ చేసుకోబోయే టాపిక్ సింపుల్ ఈక్వేషన్స్. ఓకేనా? ఈ సింపుల్ ఈక్వేషన్స్ గురించి మనం నేర్చుకోబోయే ముందు మనం ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాము. ఓకేనా? ఎవరో ఆ గొప్ప వ్యక్తి, నేను ఫోటో షేర్ చేస్తాను, మీరు నాకు చెప్పండి. ఎంతమందికి తెలుసు ఎవరైతేను? మీలో అందరికి తెలుసా? రతన్ టాటా గారు. ఎవరైనా? రతన్ టాటా. అవునా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీరు? రతన్ టాటా గారు గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి ఆయన మరెవరూ కాదు, రతన్ టాటా గారు. మీకు తెలుసా రతన్ టాటా గారు? ఆయన కేవలం డబ్బుతోనే కాదు, నిబద్ధత మరియు దార్శనికతతో విజయాన్ని సాధించిన వ్యక్తి. టాటా నానో కార్ వినే ఉండుంటారు. తక్కువ బడ్జెట్ లో మనకి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక కార్ కొనుక్కునే వీలుగా ఒక కార్ ని ప్రొడ్యూస్ చేశారు. అది చేసింది ఎవరో తెలుసా? టాటా కంపెనీ వాళ్ళే, ఈ రతన్ టాటా గారు వాళ్ళే. రతన్ టాటా గారి ప్రయాణం నాయకత్వానికి ఒక గొప్ప ఉదాహరణ. ఆయన టాటా గ్రూప్ ఆఫ్ బాధ్యతలు స్వీకరించినప్పుడు దానికి గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ ఆధునికీకరణ అవసరం ఏర్పడింది. ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడలేదు. నాన్ కోర్ వ్యాపారాల నుండి బయటపడి గ్రూప్ ను కొత్త ప్రపంచ స్థాయి వ్యాపారాల్లోకి విస్తరించారు. ఆయన జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్ వంటి సంస్థల కొనుగోలు ఆయన దార్శనికతకు గొప్ప నిదర్శనాలు. అవి టాటా గ్రూప్ ను ఒక అంతర్జాతీయ శక్తిగా మార్చాయి. కానీ రతన్ టాటా గారి వారసత్వం వ్యాపార ఒప్పందాలకు మించినది. ఆయన నైతిక నాయకత్వం అసాధారణమైనది. ఆయన తన ఉద్యోగుల మరియు సహజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వ్యాపారం చేయాలని ఎల్లప్పుడూ విశ్వసించారు. టాటా గ్రూప్ సామాజిక బాధ్యత మరియు దాతృత్వానికి కట్టుబడి ఉండడం ఆయన విలువలకు అద్దం పడుతుంది. బహుశా అత్యంత స్ఫూర్తిదాయకమైన కథ టాటా నానో. మీరు వినే ఉంటారు కదా, టాటా నానో కారు. భారతీయ కుటుంబాలకు సరసమైన ధరలో కారు అవసరాన్ని ఆయన గుర్తించారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా దానిని నిజం చేసి చూపించారు. అది కేవలం ఒక ఉత్పత్తిని తయారు చేయడం మాత్రమే కాదు, ప్రజలకు సాధికారత కల్పించడం మరియు ఒక వాగ్దానాన్ని నెరవేర్చడం. ఈ ప్రాజెక్ట్ ఆయన వ్యాపార దక్షతను మరియు ఉన్నతమైన లక్ష్యాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తుంది. రతన్ టాటా గారి విజయం బ్యాలెన్స్ షీట్ తో కొలవలేం. ఆయన నిర్మించిన నమ్మకం, ఆయన స్పృశించిన జీవితాలు మరియు ఆయన నిలబెట్టిన విలువలతో కొలవబడుతుంది. నిజమైన నాయకత్వం అంటే ధైర్యం, నిబద్ధత మరియు ఒక మెరుగైన ప్రపంచం కోసం నిరంతర కృషి చేయడం అని ఆయన మనకు చూపించారు. ఆయన ఒక నిజమైన విజనరీ మరియు ఆయన జీవిత పని మనందరినీ ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈరోజు టాటా గారి గురించి, రతన్ టాటా గారి గురించి కొంచెం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మనం మన క్లాస్ లోకి వెళ్దామా? రైట్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ సింపుల్ ఈక్వేషన్స్. వాట్ ఈస్ దట్? సింపుల్ ఈక్వేషన్స్. మనం మన ప్రీవియస్ క్లాస్ లో మీన్, మీడియన్, మోడ్ అంటే డేటా హ్యాండ్లింగ్ మొత్తం నేర్చుకున్నాం కదా. మీన్, మీడియన్, మోడ్, ఈ మూడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ ఆల్సో రేంజ్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇది ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము, డేటా హ్యాండ్లింగ్ లో నేర్చుకున్నాం ఇవన్నీ, అంతేనా? డేటా హ్యాండ్లింగ్ లో ఈ టాపిక్స్ అన్ని నేర్చుకున్నాము, ప్రీవియస్ టాపిక్స్ ఇవి.
ఈ రోజు మనం సింపుల్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాం. రైట్, సింపుల్ ఈక్వేషన్స్. ఈ సింపుల్ ఈక్వేషన్స్ నేర్చుకోవాలంటే మనం కొన్ని టర్మ్స్ గురించి నేర్చుకోవాలి. ఏమేంటి ఆ టర్మ్స్? వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఈక్వేషన్స్, ఎక్స్ప్రెషన్స్, సో ఆన్. సో నేను మీకు టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఏంటి అంటే, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్? మీకు రెక్టాంగిల్ అంటే తెలుసు కదా, ఇదేనా? ఓకే, దీన్ని ABCD అనుకుందాం. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్? ఏమని చెప్తారు? పెరిమీటర్ P is equal to 2 into L plus B. చూడండి, ఇప్పుడు మీకు ఈ ఈక్వేషన్ లో L అనేది ఒక అన్నోన్ వాల్యూ, B అనేది ఒక అన్నోన్ వాల్యూ. అంటే ఏం చేస్తున్నారు మీరు? ఏ ప్రాబ్లం తీసుకుంటే ఆ ప్రాబ్లం లో లెంత్ ఎంత అయితే అంత వాల్యూ తీసుకొచ్చి L లో పెడతారు, బ్రెడ్త్ ఎంత అయితే ఆ వాల్యూ తీసుకొచ్చి B లో పెడతారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చిన ప్రాబ్లం లో లెంత్ వాల్యూ 4, బ్రెడ్త్ వాల్యూ 2 ఉందనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడ 2 into 2 plus 4, that is nothing but 2 into 2 plus 4 అంటే 6, 2 6 are 12 అంటారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 కాదు, ఇది సంథింగ్ ఎల్స్, సమ్ అదర్ నెంబర్ 5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది 2 ఇది 3 అనుకుందాం. అప్పుడేం చేస్తారు? L ప్లేస్ లో 5 పెడతారు, B ప్లేస్ లో 3 పెడతారు. అంటే ఏం చేస్తున్నారు? ఈ LB వాల్యూస్ అనేవి ఫిక్స్డ్ కావు, దాని వాల్యూస్ ప్రాబ్లం టు ప్రాబ్లం చేంజ్ అవుతూ వస్తుంది. మీరు క్వశ్చన్ టు క్వశ్చన్ ఆ వాల్యూస్ ని చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా వేటి వాల్యూస్ అయితే మనం చేంజ్ చేయగలమో వాటిని వేరియబుల్స్ అంటారు. వాట్ ఆర్ దోస్? వేరియబుల్స్. అండ్ మీరు ఇక్కడ ఇది చూసారనుకోండి, ఎక్స్ప్రెషన్ చూసారనుకోండి, ఈ ఎక్స్ప్రెషన్ లో ఇక్కడ 2 అనేది ఉంది, L ఉంది, B ఉంది. ఈ 2 అనేది ఒక సింబల్, కానీ దాని వాల్యూ ఎప్పుడు ఫిక్స్డ్ గా ఉంటుంది. దాని వాల్యూ ఎప్పుడైనా చేంజ్ అవుతుందా? ఇక్కడైతే 2 ఇంకో చోట రాస్తే దాని వాల్యూ సంథింగ్ అదర్ అవుతుందా? అవ్వదు. ఇది ఎక్కడ చూసినా 2. ఈ L అనే వాల్యూ అది లెంత్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ లెంత్ అనేది ఎలా మారుతూ వస్తుంది, ప్రాబ్లం టు ప్రాబ్లం చేంజ్ అవుతూ వస్తుంది. ఇలా వేటి వాల్యూస్ చేంజ్ అవుతావు వాటిని వేరియబుల్స్ అని, చేంజ్ అవ్వని సింబల్స్ నేమో కాన్స్టెంట్స్ అని అంటారు. డిడ్ యు అండర్స్టాండ్ నౌ? రైట్. ఫర్ ఎగ్జాంపుల్, circumference of circle. Do you know circle? Right, this is a circle. ఈ సర్కిల్ కి నేను సర్కంఫరెన్స్ అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? 2πr. Am I correct? మీరు చూసారనుకోండి, ఈ R వాల్యూ ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్క వాల్యూ తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ వాల్యూ 3 అయితే ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తాం, 4 అయితే 4 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎంత వాల్యూ ఇస్తే మనము అంత వాల్యూ R లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏంటి? ఇది ఒక వేరియబుల్. R అనేది ఏంటి? వేరియబుల్. ఇక్కడేమో L తో రిప్రజెంట్ చేస్తాం వేరియబుల్ ని, ఇక్కడ B తో రిప్రజెంట్ చేస్తాం, ఇక్కడ R తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ప్రాబ్లం టు ప్రాబ్లం మనం వేరియబుల్స్ ని కూడా రిప్రజెంటేషన్ మారుస్తూ ఉంటాము. లెంత్ అనే వర్డ్ లో స్టార్టింగ్ లెటర్ L కాబట్టి L తో రిప్రజెంట్ చేస్తాం. బ్రెడ్త్ లో స్టార్టింగ్ లెటర్ B. ఇక్కడ రేడియస్ లో స్టార్టింగ్ లెటర్ R. సో మనకి ఈజీగా ఐడెంటిఫై అవ్వడం కోసం వేరియబుల్స్ ని స్మాల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాము. దట్ టు దేన్నైతే రిప్రజెంట్ చేస్తున్నామో దాని యొక్క స్టార్టింగ్ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు వేరియబుల్స్ అంటే తెలిసింది కదా, వేటి వాల్యూస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయో వాటిని వేరియబుల్స్ అంటారు. కాన్స్టెంట్స్ అంటే ఫిక్స్డ్ వాల్యూస్, అవి చేంజ్ అవ్వవు, ఫిక్స్డ్ వాల్యూస్. ఓకేనా? ఇప్పుడు ఈ 2 అనేది ఎక్కడైనా 2నే, కానీ LB వాల్యూస్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒక సింబల్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది రాశాను, దీని అర్థం ఏంటి? 7. అది ఎక్కడ రాసినా 7. సో ఇక్కడ రాసే 7, ఇంకో చోట రాసే 7 అనేది ఉంది. సో ఇవన్నీ కాన్స్టెంట్స్, నెంబర్స్ అన్ని కాన్స్టెంట్స్, అందులో వాల్యూస్ చేంజ్ ఉండవు. ఈ వేరియబుల్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటాయి, వాల్యూస్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. సో మీకు ఇప్పుడు అయితే అర్థమైంది కదా, వేరియబుల్స్ కి కాన్స్టెంట్స్ కి తేడా అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో మీలో అందరికి అర్థమైందా? రేపు అందరూ ఇంకా మీలో ఇంకా ఎవరికైనా కొంతమందికి అర్థం కాకపోతే ఏం చేయాలి? అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి డిస్కషన్ చెప్పాలి. ఓకేనా? రైట్. వేరియబుల్స్ అంటే ఏంటో అర్థమైంది, కాన్స్టెంట్ అంటే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 5 - 2
ప్లస్ 4 అనేది ఒకటి ఉంది. ఇది ఏంటిది? డిఫరెంట్ కాన్స్టెంట్స్ ని లేకపోతే డిఫరెంట్ నెంబర్స్ ని నేను ఏం చేశాను? ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనే సింబల్స్ తో జాయిన్ చేశాను. దీన్ని ఏమనాలి? ఎక్స్ప్రెషన్ అనాలి. ఏమనాలి? ఎక్స్ప్రెషన్. ఆల్రెడీ మీరు చిన్న క్లాస్ లో నేర్చుకున్నారు కదా ఎక్స్ప్రెషన్ అని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? 3 + 5 8, 8 - 2 అంటే 6, 6 + 4 10. ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? 10 కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ అన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ? అన్ని కాన్స్టెంట్సే, కాకపోతే మనము ఎడిషన్ సబ్ట్రాక్షన్ యూజ్ చేసి జాయిన్ చేసాం, అందుకని దీన్ని ఎక్స్ప్రెషన్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2x + 5 అని రాశాను. ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి, ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్, కాకపోతే ఇందులో ఒక వేరియబుల్ ఉంది. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2x + 5 = 9 అని రాశాను. అంటే ఏంటి అర్థం? ఈ 2x + 5 అనే వాల్యూ 9 కి ఈక్వల్ అవుతుంది అని అర్థం. ఏ ఎక్స్ప్రెషన్ లో అయినా ఈక్వల్ టు సింబల్ ఉంటే దానిని ఈక్వేషన్ అంటారు. ఏమంటారు? ఈక్వేషన్. ఎప్పుడంటారు? ఏ ఎక్స్ప్రెషన్ లో అయినా ఈక్వల్ టు అనే సింబల్ ఉంటే దానిని ఈక్వేషన్ అంటారు. అదే ఈక్వల్ టు సింబల్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, దీని ఏమనాలి? ఎక్స్ప్రెషన్ అనాలి. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు అనే సింబల్ ఉందా? ఇందులో లేదు, దీన్ని ఎక్స్ప్రెషన్ అనాలి. కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ లో మనకి ఈక్వల్ టు సింబల్ కూడా ఉంది, దీనిని ఏమనాలి? ఈక్వేషన్ అనాలి. ఇది ఎక్స్ప్రెషన్ అనాలి, దీన్ని ఈక్వేషన్ అనాలి. ఓకేనా? అయితే చూడండి అన్న, ఈక్వల్ టు సింబల్ మనకి ఇక్కడ వచ్చింది. ఆమె కరెక్ట్? ఇప్పుడు ఈ ఈక్వల్ టు సింబల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న మొత్తాన్ని LHS అంటాం. ఏమనాలి? LHS. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని ఏమనాలి మరి? RHS. అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. ఈక్వల్ టు సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని LHS అని, ఈక్వల్ టు సింబల్ కి రైట్ సైడ్ ఉన్నదాన్ని RHS అని అంటారు. Is this clear now? Right, I hope it is clear, and we'll go listen. Right, Anna? For example, x + 5 = 10. ఇది ఒక ఈక్వేషన్. ఈక్వేషన్ అని నేను ఎందుకన్నాను? ఈక్వేషన్ అని ఎందుకన్నానంటే ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ y + 7 అని రాశాను, దీన్ని నేను ఈక్వేషన్ అనొచ్చా? నో, జస్ట్ దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఎందుకు అంటే ఇందులో ఈక్వల్ టు అనే సింబల్ లేదు, బట్ ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది కదా, ఇది ఒక ఈక్వేషన్. రైట్. ఓకే, ఈ ఈక్వేషన్ లో LHS ఏం చెప్పండి? x + 5, RHS 10. ఓకే, ఈజ్ దిస్ క్లియర్? సో ఏ ఎక్స్ప్రెషన్ లో అయినా, ఏ ఈక్వేషన్ లో అయినా LHS ఉంటుంది, మనకి RHS ఉంటుంది. రైట్. ఇప్పుడు x + 5 = 10, LHS ఏమో x + 5, RHS ఏమో 10. అయితే చూడండి నాన్న, ఏ ఈక్వేషన్ లో అయినా ఏ వాల్యూ ఆఫ్ వేరియబుల్ కి ఈ LHS = RHS అవుతుందో దానిని ఆ ఈక్వేషన్ కి సొల్యూషన్ అంటాము. ఏమంటాము? సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ x + 5 లో ఈ x ప్లేస్ లో 5 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎంత వస్తుంది నాకు ఆన్సర్? చూడండి, x ప్లేస్ లో 5 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? LHS 5 + 5 అంటే ఎంత వస్తుంది? 5 + 10. సో LHS వాల్యూ 10 ఉంది, RHS వాల్యూ 10 ఉంది. సో నాకు ఇప్పుడు ఏమైంది? LHS = RHS అయింది. ఎక్కడ? at x = 5. at where? at x = 5. LHS RHS నాకు రెండు ఈక్వల్ అయ్యాయి. సో నేను ఏమనాలి? x = 5 ని ఒక సొల్యూషన్ అనాలి. ఏమనాలి? ఎక్కడైతే LH RHS ఈక్వల్ అవుతాయో దానిని, ఆ వాల్యూని సొల్యూషన్ అనాలి. సొల్యూషన్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్. Is this clear, Nana? For example, we will take one more example and we will check what is the solution. Right, for example. Right, Nana. Right. X - 3 = 12. చూడండి నాన్న, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ అన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ లో మనకి LHS ఏంటి?
x minus 3. RHS ఏంటి 12. Am I correct? LHS ఏమో x minus 3, RHS equal to 12. అయితే నేను ఈ ఈక్వేషన్ లో x ప్లేస్ లో 15 సబ్స్టిట్యూట్ చేయమని చెప్పాను. ఎంత? x ఈక్వల్ టు 15 సబ్స్టిట్యూట్ చేయని చెప్పాను. అప్పుడు ఏమవుతుంది? LHS లో నేను x ప్లేస్ లో 15 సబ్స్టిట్యూట్ చేస్తా. 15 minus 3 అవుతుంది. 15 minus 3 అంటే 12. చూడండి RHS ఎంత ఉంది మనకి? 12 ఉంది. LHS ఎంత వచ్చింది? 12 ఉంది. అంటే అర్థం ఏంటి? at x ఈక్వల్ టు 15 RHS LHS ఈక్వల్ గా ఉన్నాయి. at x equal to 15 LHS value is equal to RHS. ఏ వాల్యూ దగ్గర మనకి LHS RHS వాల్యూ ఈక్వల్ అవుతాయో దానిని ఇచ్చిన ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అనాలి. దిస్ వాల్యూ x equal to 15 will become the solution of the given equation. Is this clear nana? Right. అయితే ఏంటి, మనం ఒక ప్రాబ్లం చూద్దాం. రైట్. సో మనం ఏంటి ఇప్పటి వరకు వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి, ఆ ఈక్వేషన్ లో LHS ఎక్కడ ఉంటది, RHS ఎక్కడ ఉంటది తెలుసుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంకేం నేర్చుకున్నాము, సొల్యూషన్ అంటే ఏంటో నేర్చుకున్నాము. అయితే మనకి ఈ ఈక్వేషన్స్ సొల్యూషన్స్ మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ కి ఎలా అప్లై చేస్తారో చూద్దాము. ఓకేనా? నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తా, ఒకసారి చూడండి నాన్న. I'll share the textbook. You watch that one. Zero. అయితే చూడండి అన్న, ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను స్క్రీన్. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ 3 ప్రాబ్లమ్ చూద్దాం మనము. ఈ 3 ప్రాబ్లం నుంచి ఈ 3 అనే ప్రాబ్లం కి మనము ఎలా ఈ సింపుల్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ ని మనం లింక్ చేస్తామో చూద్దాం. రైట్. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? Example 3. Consider the following situation. Raju's father age is 5 years more than 3 times of Raju's age. Intanda Raju's father age is 5 years more than 3 times Raju's age. First question 2 times or 3 times చదవండి, so that you can understand very well. మీకు ఒక్కసారి క్వశ్చన్ అర్థమైందంటే మీరు ఈజీగా ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తారు. వన్స్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేశారంటే మీకు సాల్వ్ చేయడం చాలా సింపుల్. ఓకేనా? చూడండి ఏంటంట, రాజూస్ ఫాదర్స్ ఏజ్, రాజు వాళ్ళ నాన్న ఏజ్ 5 years మోర్ దాన్ 3 times రాజూస్ ఏజ్. రాజు ఏజ్ 3 రెట్ల కంటే 5 years ఎక్కువ అంట వాళ్ళ ఫాదర్ ఏజ్. అవునా? అయితే ఏంటి, రాజూస్ ఫాదర్ ఈజ్ 44 years ఓల్డ్. ఎంత అంటే ఆయన వాల్యూ ఇందాకేమో మనకి ఎలా లాజికల్ గా చెప్పారు, ఆ వాల్యూ ఎంతకి ఇప్పుడు ఈక్వల్ అని చెప్పారు, 44 years కి ఈక్వల్ అని చెప్పారు. ఓకే, సెటప్ అండ్ ఈక్వేషన్ టు ఫైండ్ రాజూస్ ఏజ్. మీకు అందరి క్వశ్చన్ అర్థమైందా? ఎవరికైతే క్వశ్చన్ అర్థం కాలేదో వాళ్ళు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతాను, వినండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. రాజూస్ ఫాదర్ ఏజ్ ఈజ్ 5 years మోర్ దాన్ 3 times రాజూస్ ఏజ్. వాళ్ళ ఫాదర్ ఏజ్ అంట 5 years మోర్ దాన్ 3 times రాజూస్ ఏజ్. ఇప్పుడు మీకు రాజు ఏజ్ తెలుసా? తెలీదు. మనం ఏం చేద్దాము చూడండి, నేను బోర్డు మీద చెప్తాను చూడండి. మనకి రాజు ఏజ్ తెలియదు కాబట్టి ఏమనుకున్నాం, లెట్ రాజూస్ ఏజ్ ఈక్వల్ టు x years. అయితే మనకి ఏమని చెప్పాడు, ఇచ్చిన క్వశ్చన్ లో ఏం చెప్పాడు, 3 times ఆఫ్ రాజూస్ ఏజ్ అన్నాడు. అంటే 3 times ఆఫ్ రాజు ఏజ్ అంటే ఎంత అవుతుంది, అప్పుడు 3x అవుతుంది. అంతేనా? 4 times అన్నాడు అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, 4x అవుతుంది. 2 times అంటే 2x అవుతుంది.
కానీ ఇక్కడ ఏమన్నాడు 3 times అన్నాడు. ఓకే, అయితే ఏంటి, రాజుస్ ఫాదర్ ఏజ్ ఈస్ 5 more than 3 times రాజుస్ ఏజ్ అన్నారు. మనం ఇక్కడ 3 times ఆఫ్ రాజు ఏజ్ అంటే ఎంత, 3 times రాజుస్ ఏజ్ ఎంత అవుతుంది మీరు చెప్పండి నాకు. 3 times రాజుస్ ఏజ్ అంటే 3x ఇయర్స్. ఓకే, అక్కడ ఎంత అని చెప్పారు, రాజుస్ ఫాదర్ ఏజ్ ఎంత అంట, రాజుస్ ఫాదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పారు, 5 more than 3 times రాజుస్ ఏజ్. అంటే రాజు ఏజ్ ని x అనుకుంటే మనకి 3x ఏమో 3x వాల్యూ ఏమో 3 times ఆఫ్ రాజుస్ ఏజ్ ప్లస్ 5 అంతేనా. రాజుస్ ఫాదర్ ఏజ్ ఎంత అయింది, 3 times దట్ ఆఫ్ రాజుస్ ఏజ్ ప్లస్ 5. ఓకేనా, రైట్. అయితే ఇంకోటి కూడా క్వశ్చన్ లోనే ఇచ్చారు. ఏమని ఇచ్చారు, రాజుస్ గివెన్ క్వశ్చన్ లోనే ఇచ్చారు, నేనేం క్రియేట్ చేయలేదు. ఇది మనం క్రియేట్ చేసుకున్నాం ఈ ఈక్వేషన్, ఈ ఎక్స్ప్రెషన్. గివెన్ దట్ రాజుస్ ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు హౌ మచ్, 44. అంటే మనం ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తే వచ్చిందేమో 3x + 5, కానీ అక్కడ క్వశ్చన్ లో ఇచ్చింది ఎంత, 44. అంటే ఏంటి అర్థం, ఈ రెండు ఈక్వల్ అని అర్థం. 3x + 5 = 44. ఓకేనా, ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదువుతాం వినండి, నెక్స్ట్ మీకు సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. వన్ మోర్ టైమ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ నానా, one more time I'm explaining. Once look at the question. Right, Raju's father age is 5 years more than 3 times of Raju's age. Raju age ki 3 times కంటే 5 years ఎక్కువ ఉందంట. అసలు రాజు ఏజ్ ఎంతో మనకి తెలియదు కాబట్టి నేను ఏమనుకున్నాను, x అనుకున్నాను. రాజు ఏజ్ ఏమనుకున్నాను, x అనుకున్నాను, x years అనుకున్నాను. సో 3 times of రాజు ఏజ్ అంటే 3x years. రాజుస్ ఫాదర్ ఏజ్ ఏమవుతుంది అప్పుడు, 5 more than 3 times ఆఫ్ రాజు ఏజ్ కదా, అందుకని 3x + 5 అయింది. కానీ క్వశ్చన్ లో ఇంకోటి కూడా ఇచ్చాడు, రాజుస్ ఫాదర్ ఏజ్ ఈస్ 44 years. సో దీన్ని బట్టి క్వశ్చన్ ప్రకారం ఏమవుతుంది, 3x + 5 = 44. ఓకేనా, ఇది మీకు అర్థమైందా, రైట్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఇస్తే ఈక్వేషన్ ఎలా ఫ్రేమ్ చేయాలో మీకు అర్థమైంది. అయితే దాని సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్, దాని ఇచ్చిన నెంబర్ దానికి సొల్యూషన్ అవునా కాదా చెక్ చేయడము మనకి ప్రాబ్లమ్స్ లో ఉంది. అది చూద్దామా మనం ఎలా చేయాలో. రైట్, ఇందాక మనం తెలుసుకున్నాం కదా, ఏ వాల్యూ దగ్గర ఇచ్చిన ఈక్వేషన్ లో LHS RHS ఈక్వల్ గా ఉంటాయో దానిని మనము ఏమంటాము, ఇచ్చిన ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాము. ఓకేనా, రైట్. ఇప్పుడు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను చూడండి నాన్న, ఇందులో మనం ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. చూడండి నాన్న, ఇక్కడ క్వశ్చన్ ఏమనుంది, కంప్లీట్ ద లాస్ట్ కాలమ్ ఆఫ్ ద టేబుల్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, కంప్లీట్ ద లాస్ట్ కాలమ్ ఆఫ్ ద టేబుల్. లాస్ట్ కాలమ్ చూడాలంట మనం. ఓకే, అంటే ఏంటిది, కాలమ్ అంటే ఇదేనా. సే వెదర్ ద ఈక్వేషన్ ఇస్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్. సాటిస్ఫైడ్ అంటే ఏంటి అర్థం, ఇందాక ఏమని చెప్పాను, LHS RHS ఈక్వల్ వస్తే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అయినట్టు. ఓకేనా, రైట్. ఇక్కడ చూద్దాము, థర్డ్ క్వశ్చన్ చూడండి నాన్న. x + 3 = 0 at x = -3 అనేది మనం చెక్ చేయాలి. x + 3 = 0 at x = -3. చూడండి, నేను బోర్డ్ మీద సాల్వ్ చేస్తాను. ఫస్ట్ లెట్ మీ కాపీ ద క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ బిట్. చెప్పండి ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటి, x + 3 = 0 at x = -3. మనం ఇది చెక్ చేయాలి. ఓకేనా, రైట్. x + 3 = 0 at x = -3. ఇందులో LHS ఏంటి, ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో LHS x + 3, RHS x RHS 0 కనిపిస్తుంది కదా, మళ్ళీ రౌండ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. RHS = 0, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎట్ x = -3. -3 అనేది x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలంట. LHS లో x ఉంది కదా,
సో నేను x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఎట్ x ఈక్వల్ టు -3. సో LHS ఈక్వల్ టు ఎంత అవుతుంది? x ప్లేస్ లో -3 + 3 అక్కడ ఇందులో ఈక్వేషన్ లో ఉంది. ఓకేనా? -3 + 3 అంటే 0. అంటే RHS LHS ఈక్వల్ అయినాయా? అయినాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. x ఈక్వల్ టు -3 దగ్గర ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. అంటే ఇదేమవుతుంది? x ఈక్వల్ -3 అనేది ఒక సొల్యూషన్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం మనం. ప్రాబ్లం నాన్న 5x ఈక్వల్ టు 25. 5x ఈక్వల్ టు 25, x ఈక్వల్ టు 5 అంట. చూడండి నాన్న, లిజన్. ఇక్కడ చూడండి, ఇది కాన్స్టెంట్, ఇది వేరియబుల్. అంతేనా? ఇది కాన్స్టెంట్, ఇది వేరియబుల్. కానీ కాన్స్టెంట్ కి వేరియబుల్ కి మధ్య ఏమైనా సింబల్ ఉందా? ప్లస్ కానీ మైనస్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఏమైనా సింబల్ ఉందా? ఏ సింబల్ లేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే బై డిఫాల్ట్ అక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది అని అర్థం. ఏంటి దాని అర్థం? మల్టిప్లికేషన్ సింబల్ ఉంది అని అర్థం. సో ఏ సింబల్ లేకపోతే మనం ఏమని కన్సిడర్ చేయాలి? ఒక వేరియబుల్ కి ఒక కాన్స్టెంట్ కి ఏ సింబల్ లేకపోతే మల్టిప్లికేషన్ అని మనం డిసైడ్ అవ్వాలి. ఓకేనా? సో 5x ఈక్వల్ టు 25, LHS ఏమవుతుంది? 5x, RHS 25. నేను x ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేస్తాను. 5 × 5 ఎంత అవుతుంది? 5 5 = 25. ఇక్కడ బ్రాకెట్ పెట్టాను. బ్రాకెట్ అంటే అర్థం మల్టిప్లికేషనే కదా. 5 5 = 25. సో LHS లో 25 వచ్చింది, RHS లో కూడా మనకి 25 ఉంది. LHS RHS ఈక్వల్ అయ్యాయా? అంటే ఏంటి అర్థం? ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. x ఈక్వల్ టు 5 దగ్గర ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అయిందంటే ఏంటి అర్థం? ఇది ఒక సొల్యూషన్. ఏంటి అర్థం? ఇది ఒక సొల్యూషన్. ఓకేనా నాన్న? సో మనకి ఇచ్చిన వాల్యూ దగ్గర ఒకవేళ LHS RHS ఈక్వల్ అయితే అదొక సొల్యూషన్ అని అర్థం. ఓకేనా? అయితే మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం మనం. రైట్. సో ఇందులోనే ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ రెండు చోట్ల LHS RHS ఈక్వల్ వచ్చినాయి. సో ఇది ఒక సొల్యూషన్ అని మనకు అర్థమైంది. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. చూడండి, ఇక్కడ 9th ప్రాబ్లం ఉంది. సేమ్ ఆ బిట్ లోనే ఫస్ట్ ప్రాబ్లం లోనే ఇది 3rd, ఇది 7th, ఇది 9th. m/3 is equal to 2 అంట. m వాల్యూ ఎంత? -6 దగ్గర మనం చెక్ చేయాలి. ఇక్కడ LHS ఎంత? m/3. సో LHS లో నేను m ప్లేస్ లో -6 సబ్స్టిట్యూట్ చేస్తాను. -6 m ప్లేస్ లో -6 పెట్టాను. /3 ఉంది మనకి. ఓకేనా? /3. 3 1s 3 2s అంటే ఎంత వచ్చింది? -2/1. -2/1 అంటే -2. ఎంత? -2. కానీ RHS ఎంత ఉంది? RHS ఎంత ఉంది మనకి? ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ LHS RHS ఈక్వల్ అయ్యాయా? ఇక్కడ -2 వచ్చింది మనకి. ఇక్కడ RHS లో 2 ఉంది. రెండు ఈక్వల్ అయ్యాయా? నో. సింబల్ వేరున్నా కానీ సైన్ వేరున్నా కూడా ఆ రెండు ఈక్వల్ అవ్వవు. సో LHS నాట్ ఈక్వల్ టు RHS అంటే దాని అర్థం ఏంటి? అది సాటిస్ఫై అవ్వలేదు. ద గివెన్ ఈక్వేషన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ ఎట్ m ఈక్వల్ టు -6. సాటిస్ఫై అవ్వలేదంటే ఏంటి అర్థం? ఇది ఒక సొల్యూషన్ అనా కాదనా? ఇది సొల్యూషన్ కాదు. ఓకేనా? ఇది ఒక సొల్యూషన్ కాదు. ఓకేనమ్మా? రైట్, వెరీ గుడ్. ఇట్ ఈస్ క్లియర్ నౌ we will check second problem. సెకండ్ ప్రాబ్లం చేద్దాం మనము. టెక్స్ట్ బుక్ లో సెకండ్ రోమన్ నెంబర్ ఉంది. ఆ సెకండ్ రోమన్ లో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలంట? చెక్ వెదర్ ద గివెన్ వాల్యూ. నేను మీకు షేర్ చేస్తాను టెక్స్ట్ బుక్, మీరు చూడండి ఒకసారి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే మీ టెక్స్ట్ బుక్ లోనే డైరెక్ట్ చూసేయండి, నో ఇష్యూస్. సెకండ్ ప్రాబ్లం చూడండి నాన్న. సెకండ్ ప్రాబ్లం, చెక్ వెదర్ ద వాల్యూ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. చెక్ వెదర్ ద వాల్యూ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ ఈజ్ ఎ సొల్యూషన్ టు ద గివెన్ ఈక్వేషన్ ఆర్ నాట్. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి, ఇచ్చిన ఈక్వేషన్ కి బ్రాకెట్ లో ఇచ్చిన వాల్యూ సొల్యూషన్ అవునా కాదా మనం చెక్ చేయాలంట. ఓకేనా?
సో నేను సెకండ్ సి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను చూడండి. 7n + 5 = ఎంత? 19. ఓకేనా? ఎక్కడ n = 2 దగ్గర నేను ఇది చెక్ చేయాలంట. అది సొల్యూషన్ అవుతుందా కాదా అనేది నేను చెక్ చేయాలి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి నాకు అందరూ ఆన్సర్ చేయాలి. ఆర్ యు రెడీ? రైట్. ఇదేంటిది? 7n + 5 = 19 అనేది ఒక ఈక్వేషన్. వాట్ ఇస్ దట్? ఇస్ అన్ ఈక్వేషన్. ఓకే, ఇది ఒక ఈక్వేషన్. ఇందులో LHS ఏంటి? ఈక్వేషన్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం LHS, అంటే ఇది మొత్తం LHS. Am I correct? RHS ఏంటి? 19. Very good. So LHS = 7n + 5. RHS 19. అయితే నేను ఏం చేయాలంట? ఈ n = 2 దగ్గర LHS RHS ఈక్వల్ అయితే లేదా చెక్ చేయాలంట. సో చెక్ చేస్తున్నా నేను. చూడండి, n ప్లేస్ లో 2 పెడుతున్నా. ఈ రెండింటి మధ్యలో, ఈ కాన్స్టెంట్ కి వేరియబుల్ కి మధ్యలో ఏ సింబల్ లేదంటే అర్థం ఏంటి? ఏమున్నట్టు? ఇంటూ సింబల్ ఉన్నట్టు, అంటే మల్టిప్లికేషన్ అన్నట్టు. ఓకేనా? 7n ప్లేస్ లో 2 + 5 అంటే ఏంటి అర్థం? 7 2s are 14 + 5 ఎంత వస్తుంది? 14 + 5 19. సో LHS వాల్యూ ఎంత వచ్చింది? నాకు 19 వచ్చింది. RHS వాల్యూ ఆల్రెడీ 19. సో LHS = RHS. రెండు ఈక్వల్ అయ్యాయంటే అర్థం ఏంటి? ఈక్వేషన్ సాటిస్ఫై అయింది ఎట్ n = 2. సాటిస్ఫై అయితే ఏంటి అర్థం? n = 2 అనేది ఒక సొల్యూషన్. n = 2 is a solution for the given equation. Is this clear, Nana? Right? So మనం ఒక సిమ్యులేషన్ చూద్దామా దీని మీద? రైట్. మనకి ఇక్కడ ఒక వర్డ్ ప్రాబ్లం ఇచ్చారు. మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఒక వర్డ్ ప్రాబ్లం ఇచ్చారు. ఈ వర్డ్ ప్రాబ్లం కంట మనము ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలంట. చూడండి అన్న. హౌ మెనీ పజిల్ పీసెస్ మీకు కనిపిస్తుందా? నేను మౌస్ కర్సర్ పెట్టాను, కనిపిస్తుందా? How many puzzle pieces does Vivesa have all together if they put together 458 pieces and they have 42 pieces left? ఏంటంట? Vivesa అనే ఒక అమ్మాయి దగ్గర మొత్తం 458 పీసెస్ ఉన్నాయంట. మొత్తం 458 పీసెస్ ఉండాలి. అండ్ దే హ్యావ్ 42 పీసెస్ లెఫ్ట్. మొత్తం ఏమో 458. మొత్తం ఎంతంట? 458. All together if they put together 458 pieces and they have 42 pieces left. 42 pieces ఏంటి? రిమైనింగ్ అంట. సో అయితే మనం ఏం చేయాలి? హౌ మెనీ పజిల్ పీసెస్ డస్ వివేసా హ్యావ్ ఆల్ టుగెదర్? మనకేంటి, తన దగ్గర ఉన్నాయేమో తను 458 పీసెస్ పెట్టిందంట. ఇంకా ఎన్ని పీసెస్ లెఫ్ట్ అంట? 42 పీసెస్ లెఫ్ట్ అంట. సో మనమేం కనుక్కోవాలి? మొత్తం ఎన్ని తను పెట్టనివి కలిపి ఎన్ని ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలంట. ఓకేనా? సో మీరు నాకు చెప్పండి, ఇప్పుడు నేను ఫ్రేమ్ చేయాలి అంటే మొత్తం అనేది ఎలా కనుక్కోవాలి? నేను టోటల్ అనేది ఎలా కనుక్కోవాలి? తను సెట్ చేసిన ఏమో 458, సెట్ చేయని ఏమో 42 ఆ పజిల్లో. సో మొత్తం కలిపి ఎన్ని అంటే ఏం చెప్పాలి? 458 + 42 టోటల్ ఎంత అవుతుంది? అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 500. వెరీ గుడ్. 500 పీసెస్ ఉన్నాయంట తన దగ్గర. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం మనం. రైట్, చూడండి అన్న. మనము ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం. అంటే ఇప్పటి వరకు మనం ఈ ఈక్వేషన్ అంటే, వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, వాటితో మనం ఒక ఎక్స్ప్రెషన్ ఎలా ఫ్రేమ్ చేస్తాము, ఆ ఎక్స్ప్రెషన్ లో మనం ఈక్వేషన్ అంటే ఎలా ఫ్రేమ్ చేస్తాము, ఈక్వేషన్ లో LHS, RHS ఇవన్నీ నేర్చుకున్నాము. అండ్ ఆల్సో మనకు ఒక ప్రాబ్లం ఇస్తే దానికి మనం ఒక
సింపుల్ ఈక్వేషన్ ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా నేర్చుకున్నాము. నౌ ఇప్పుడు నేను మీకు ఒక ఈక్వేషన్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 12 అనేది ఇచ్చాను. ఇందులో చెప్పండి, ఇది ఈక్వల్ టు సింబల్ రైట్, ఇదేమో LHS, ఇదేమో RHS. అయితే ఏంటి, ఎప్పుడైనా మనకు ఒక ఈక్వేషన్ ఉంది అంటే ఆ LHS లో RHS లో ఏదైనా ఒకటే వాల్యూ యాడ్ చేసినా ఆర్ సబ్ట్రాక్ట్ చేసినా లేకపోతే మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఏదైనా ఒకటే వాల్యూ బోత్ సైడ్స్ మనము ఐదర్ యాడ్ చేయాలి, లేకపోతే మల్టిప్లై చేయాలి, లేకపోతే సబ్ట్రాక్ట్ చేయాలి, లేకపోతే డివైడ్ చేయాలి. చేస్తే ఏమవుతుందంట, దీని వాల్యూ ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వదంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒక ఈక్వేషన్ తీసుకున్నా కదా, x ప్లస్ 7 ఈక్వల్ టు 12 అనేది. దీనికి నేను రెండు సైడ్ల ఒకటే వాల్యూ యాడ్ చేస్తున్నాను, లేకపోతే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. చేయడం వల్ల దాని వాల్యూ మారుతుందా అంటే మారదంట, ఒకటే వాల్యూ. x ప్లస్ 7 నేనేం చేస్తున్నాను, ఇటు -7 చేస్తున్నాను, అటు కూడా -7 చేస్తున్నాను. LHS లో 7 సబ్ట్రాక్ట్ చేసా, RHS లో కూడా 7 సబ్ట్రాక్ట్ చేసా. అలా సేమ్ వాల్యూని బోత్ సైడ్స్ యాడ్ చేసిన, సబ్ట్రాక్ట్ చేసిన, మల్టిప్లై చేసిన, డివైడ్ చేసిన ఆ ఈక్వేషన్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు. దిస్ ఇస్ ద రూల్. రూల్స్ అంటే ఏంటి అర్థం, మనం ఎందుకు అని అడగకూడదు, గుర్తు పెట్టుకోవాలని అర్థం. అర్థమైందా? సో ఇది గుర్తు పెట్టుకోండి. LHS కి RHS కి సేమ్ వాల్యూ, డిఫరెంట్ వాల్యూస్ చేయకూడదు. మళ్ళీ సేమ్ వాల్యూని మనం బోత్ సైడ్స్ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఈక్వేషన్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు. నేను ఏం చేశాను, రెండు వైపులా -7 ని యాడ్ చేశాను, అని లేకపోతే 7 ని సబ్ట్రాక్ట్ చేశాను అనుకుందాం. 7 ని సబ్ట్రాక్ట్ చేశా టూ సైడ్స్. అప్పుడు ఏమైంది, x ప్లస్ 7 -7 ఏమవుతుంది, ఈ +7 -7 క్యాన్సిల్ అయిపోతుంది. 12 - 7 అంటే 5. x ఈక్వల్ టు 5 అనేది ఒక సొల్యూషన్. ఇస్ దిస్ క్లియర్? రైట్. ఎలా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైందా? ఎలా చేయాలి అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో బోత్ సైడ్స్ LHS లోను RHS లోను సేమ్ వాల్యూ ఐదర్ యాడ్ చేయాలి, లేకపోతే సబ్ట్రాక్ట్ చేయాలి, లేకపోతే మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, ఏదో ఒకటి చేయాలి. ఏదైనా ఒక వాల్యూతోనే చేయాలి. LHS లో ఒక వాల్యూ, RHS లో ఒక వాల్యూ చేయకూడదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఈక్వేషన్ తీసుకున్నాం మనం. x ప్లస్ 3 ఈక్వల్ టు 8 అనుకుందాము. x ప్లస్ 3 ఈక్వల్ టు 8 అనుకుందాము. నేను దీన్ని సాల్వ్ చేయాలంటే చూడండి, LHS లో ఏముంది, x ప్లస్ 3 ఉంది, RHS లో 8 ఉంది. సో నేను ఏం చేయాలి, దీన్ని సాల్వ్ చేయాలి అంటే LHS లో వేరియబుల్ కాకుండా మనకి ఏముంది, ఒక కాన్స్టెంట్ నెంబర్ ఉంది. ఈ కాన్స్టెంట్ నెంబర్ పోవాలంటే ఏం చేయాలి, దీనికి రెండు వైపులా -3 చేసేస్తే మనకి ఈ కాన్స్టెంట్ వెళ్ళిపోతుంది. అప్పుడు x ప్లస్ 3 -3 అండ్ ఆల్సో RHS లో కూడా సేమ్ వాల్యూ నేను సబ్ట్రాక్ట్ చేయాలి. బోత్ సైడ్స్ ఐ హావ్ టు సబ్ట్రాక్ట్ ద సేమ్ వాల్యూ. ఓకేనా? x ప్లస్ 3 -3 +3 -3 ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో x ప్లస్ 0 ఈక్వల్ టు 8 - 3 5. x ఈక్వల్ టు 5. సో ఎలా కనుక్కున్నా నేను, ఈ వేరియబుల్ కాకుండా LHS లో ఏ వాల్యూ ఉందో దానికి నేను ఆపోజిట్ సైన్ ని యాడ్ చేశాను. ఇక్కడ +3 ఉంది కాబట్టి -3 చేశాను. కాకపోతే నేను ఒక LHS లోనే చేయకూడదు కదా, అందుకని RHS లో కూడా చేశాను. చేస్తే ఏమైంది, +3 - 3 LHS లో క్యాన్సిల్ అయిపోయింది, RHS లో 8 - 3 5, x ఈక్వల్ టు 5 వచ్చింది. సో ఏంటిది, x ఈక్వల్ టు 5 అనేది ఏంటి, సొల్యూషన్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ చేసి చూడండి, x ఈక్వల్ టు 5 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూడండి, x ప్లస్ 3 ఈక్వల్ టు 8 అది మనకి ఇచ్చిన ఈక్వేషన్. నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 5 అనేది 5 + 3 ఈక్వల్ టు 8. 5 + 3 అంటే 8. RHS లో ఆల్రెడీ 8 ఉంది. అంటే ఏంటి అర్థం, 8 ఈక్వల్ టు 8. మనకి LHS RHS ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, సొల్యూషన్ దగ్గర ఈక్వల్ అవుతాయి. సో మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ ఎలా చేస్తున్నాం, మనం LHS లో వేరియబుల్ కాకుండా ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని ఐదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ యూజ్ చేసి మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాము సొల్యూషన్ ని. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం తీసుకొని చూద్దాము, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్
వెరీ వెల్. రైట్, చూడండి అన్న. చూడండి, 3n+7 = 25. చూడండి, ఇప్పుడు ఇది ఒక ఈక్వేషన్ తీసుకున్నాను. ఈ ఈక్వేషన్ లో నాకు LHS వాల్యూ ఎంత చెప్పండి? 3n+7 = హౌ మచ్? 25. ఓకేనా? 3n+7 = 25. అయితే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ LHS లో వేరియబుల్ కాకుండా ఇంకే కాన్స్టెంట్ ఉంది? 7 ఉంది. సో ఈ 7 పోవాలంటే నేను ఏం చేయాలి? -7 చేయాలి. మరి ఒక్క LHS లో చేయొచ్చా నేను అలా? నో, చేయకూడదు. RHS లో కూడా చెయ్యాలి. అప్పుడు ఏం చేస్తున్నా? 3n+7 -7 = 25 - 7. అర్థమైందా? 7 ఎందుకు సబ్ట్రాక్ట్ చేసా? ఎందుకు అంటే LHS లో మనకి వేరియబుల్ టర్మ్ తో పాటు మనకి ఇది ఒక కాన్స్టెంట్ టర్మ్ ఉంది. ఆ కాన్స్టెంట్ టర్మ్ ని తీసేయాలంటే ఏం చేయాలి? అదే వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అందుకని 3n+7 -7. సో ఒక LHS లోనే నేను చేయకూడదు కాబట్టి RHS లో కూడా చేశాను. ఏమైంది? ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది? ఇక్కడ 3n ఉంటుంది. 25 - 7 అంటే ఎంత? 18. రైట్. సో ఇప్పుడు చూడండి, 3n = 18 అయింది. చూడండి అన్న, నేను మీకు ఏం చెప్పా? ఇక ఒక వేరియబుల్, ఒక కాన్స్టెంట్, అంటే ఇక్కడ కాన్స్టెంట్ 3 అనేది కాన్స్టెంట్, n అనేది వేరియబుల్. ఇట్లా రెండు కలిపి ఉంటే వాటి మధ్య ఏం ఆపరేషన్ ఉన్నట్టు? మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉన్నట్టు. ఆమె కరెక్ట్? మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉన్నట్టు. సో ఈ రెండు మల్టిప్లై చేసుకుంటున్నాయి. సో నేను ఈ 3 అనే దాన్ని తీసేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఇది డివైడ్ చేయాలి. ఇది మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి నేను డివైడ్ చేయాలి. ఇందాక ఇక్కడ ఇది ఎడిషన్ లో ఉంది కాబట్టి 7 ని నేను సబ్ట్రాక్ట్ చేసాను సేమ్ వాల్యూ. ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను డివైడ్ చేస్తున్నాను. 3n / 3 = 18/3. ఇటు కూడా ఎందుకు చేశాను మరి 3 తో డివైడెడ్ బై? ఎందుకు అంటే LHS లో ఏం చేస్తే అదే RHS లో కూడా చెయ్యాలి. ఎడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా సేమ్ వాల్యూస్ నేను చెయ్యాలి. ఓకేనా? ఇక్కడ 3n లో ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. రైట్? n = 18/3 అంటే 3 1s 3 6 అంటే ఎంత వస్తుంది? n = 6. ఈ n = 6 అనేది ఏంటి? ఒక సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. అవునా కాదా? సొల్యూషన్ అవునా కాదా మనం చెక్ చేసి చూద్దాం. 3n+7 = 25 కదా? LHS లో నేను ఈ n = 6 అనేది సబ్స్టిట్యూట్ చేస్తా. LHS = 3n+7. ఇందులో నేను n = 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 3n ప్లేస్ లో 6 + 7. 3 6 18 + 7. 18 + 7 ఎంత? 25. ఏమైంది మరి మనకి? RHS వచ్చిందా? ఎస్, RHS LHS ఈక్వల్ అయింది. therefore LHS = RHS. నేను ఎలా కనుక్కున్నాను? సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేశాను? ఎలా అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో వేరియబుల్ తో పాటు ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని మనం తీసేయడానికి ఏం చేయాలో అది చేసాము. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేసాము? సబ్ట్రాక్షన్ చేసాము, ఎట్ ద సేమ్ టైం డివిజన్ చేసాము. ఇంకా వేరే ఆపరేషన్స్ ఏమేం చేయొచ్చో మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ తీసుకొని చూద్దాం. రైట్, చూడండి అన్న, నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ మనము క్విజ్ లో కూడా వెళ్దాము ఈ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాక. చూడండి అన్న, కనిపిస్తుందా మీకు? ఎక్సర్సైజ్ 4.2, ఎక్సర్సైజ్ 4.2. అయితే ఇక్కడ మనకి కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు కదా, ఈ ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయాలంట. ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని చెక్ చేద్దాం. ఓకేనా? రైట్, చూడండి, ఫస్ట్ ప్రాబ్లం లో ఏం సాల్వ్ చేద్దాం మనము? ఏ బిట్ సాల్వ్ చేద్దాం. చూడండి, x - 1 = 0. ఎంతది? x - 1 = 0. సెకండ్ ప్రాబ్లం, సెకండ్ అంటే నెక్స్ట్ డి ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. డి ప్రాబ్లం ఏంటి? x + 6 = 2.
ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 2. సో నేను ఈ రెండు ప్రాబ్లమ్స్ బోర్డ్ మీద రాశాను చూడండి. ఏంటి ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. రైట్, చూడండి అన్న, ఇక్కడ LHS లో మనకి వేరియబులే కాకుండా ఇంకేం కాన్స్టెంట్ ఉంది, -1 ఉంది. ఈ -1 నేను ఇక్కడ వేరియబుల్ ఒక్కటే ఉండాలి, -1 నాకు వద్దు అంటే నేను ఏం చేయాలి, దీనికి ఇన్వర్స్ అంటే దానికి ఆపోజిట్ సైన్ ఉన్న నెంబర్ ని యాడ్ చేయాలి. -1 కి ఆపోజిట్ ఏమవుతుంది, ఇన్వర్స్ ఏమవుతుంది, +1 అవుతుంది. సో x - 1 + 1 ఈజ్ ఈక్వల్ టు, నేను ఒక LHS లోనే యాడ్ చేస్తున్నానా, నో యాడ్ చేయకూడదు, RHS లో కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఏ వాల్యూ అయినా ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా బోత్ LHS RHS లో చేయాలి. సో ఏమవుతుంది, -1 + 1 0 అయిపోతుంది. అంటే x + 0 ఈజ్ ఈక్వల్ టు 0 + 1 అంటే 1, x + 0 అంటే x ఈక్వల్ టు 1. సో మనకి ఏమొచ్చింది, చివరికి సొల్యూషన్ వచ్చింది. ఈ సొల్యూషన్ కనుక నేను ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమవుతుంది, LHS RHS సాటిస్ఫై అవుతాయి. ఓకేనా, ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అయిందంటే ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అయినట్టు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, x + 6 ఈక్వల్ టు 2. రైట్, x + 6 ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ మనకి LHS లో వేరియబుల్ అనేది x, ఇది ఒక కాన్స్టెంట్. సో నాకు ఒక వేరియబుల్ నే ఉంచుకోవాలి. ఒక వేరియబుల్ ని ఉంచితే అంటే ఏం చేయాలి, 6 అనేది తీసేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ +6 ఉంది కాబట్టి నేను ఇక్కడ -6 పెట్టుకోవాలి. x + 6 ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఒక LHS లోనేనా అంటే కాదు, అలా ఒక LHS లో చేయకూడదు, RHS లో కూడా చెయ్యాలి. చేశాను, ఏమవుతుంది, +6 - 6 0 అయిపోతుంది. x + 0, ఇది 0 అవడం కోసమే కదా ఇక్కడ మనం -6 చేసింది. రైట్, 2 - 6 అంటే ఎంత వస్తుంది, 2 - 6 అంటే -4. x ఈక్వల్ టు ఎంత అవుతుంది, -4. ఇది ఒక సొల్యూషన్, ఇచ్చిన ఈక్వేషన్ కి ఇది ఒక సొల్యూషన్. ఏం చేసాం మనం, వేరియబుల్ కాకుండా ఇంకేవేవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ వెళ్ళిపోవడానికి మనం ఏం చేసాం, ఆపోజిట్ సైన్ తో మనం ఐదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ చేస్తున్నాం. ఓకేనా, రైట్, ఇంకొక ప్రాబ్లం తీసుకొని మనం సాల్వ్ చేద్దాము. నెక్స్ట్ మనము రైట్ షేర్ స్క్రీన్ చూడండి అన్న. మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్, x + 5 ఈక్వల్ టు 10. క్విజ్ లో ఇప్పుడు మీరు అందరు నాకు సాల్వ్ చేసి చెప్పాలి. x + 5 ఈక్వల్ టు 10. ఈ ఈక్వేషన్ లో LHS లో ఏముంది, RHS లో ఏముంది, x + 5 ఈక్వల్ టు 10. LHS లో ఏముంది, RHS లో ఏముంది, LHS లో x + 5 ఉంది, RHS లో 10 ఉంది. సో నేను ఏం చేయాలి మరి, ఇప్పుడు ఏం చేయాలన్నా, సో LHS లో +5 ఉంది కాబట్టి నేను రెండు వైపులా -5 చేయాలి. -5 చేస్తే ఏమైంది, +5 - 5 క్యాన్సిల్ అయిపోయి నాకు x ఒక్కటే LHS లో ఉండిపోద్ది. అప్పుడు x + 5 -5 ఈజ్ ఈక్వల్ టు 10 - 5. రైట్, RHS లో కూడా నేను -5 చేశాను. ఒక్క LHS లోనే చేయొచ్చా, నో చేయకూడదు. అందుకని రెండు వైపులా చేయాలి. x + 0 ఈక్వల్ 10 - 5 అంటే 5, x + 0 అంటే x ఈక్వల్ టు 5. ఏమొచ్చింది, నాకు సొల్యూషన్ వచ్చేసింది. రైట్, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, x ఈక్వల్ టు 5. అంతేనా, మీ అందరు కూడా సేమ్ ఆన్సర్ వచ్చిందా? నెక్స్ట్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలి, నేను చెక్ చేస్తా అప్పుడు ఆన్సర్. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎంత, x ఈక్వల్ టు 5. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏముంది, -2x ఈక్వల్ టు 16. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, -2x ఈక్వల్ టు 16. ఇక్కడ చూడండి, LHS లో ఏముంది మనకి, -2x, RHS లో 16 ఉంది. మనం ఏం చేయాలి, ఓన్లీ వేరియబుల్ టర్మ్ ఒక్కటే ఉండేటట్టు చూసుకోవాలి. వేరియబుల్ టర్మ్ కాకుండా మనకి ఏముంది, -2 అనేది ఉంది. ఆ -2 కూడా ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి,
ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి దీన్ని -2 తో బోత్ LHS RHS ని డివైడ్ చేసుకోవాలి నేను. -2x డివైడెడ్ బై -2 ఇస్ ఈక్వల్ టు 16 డివైడెడ్ బై -2. ఓకేనా? సో ఇక -2 1s are -2 1s are -2. ఓకేనా? ఇక్కడ 2 1s are 2 8s. సో ఈ మైనస్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -8. ఎలా వచ్చిందో అర్థమైందా? వేరియబుల్ కాకుండా ఏ టర్మ్ ఏ నెంబర్ ఉందో చూడాలి. ఆ నెంబర్ ఏం చేస్తుంది అంటే ఏ ఆపరేషన్ చేస్తుంది? ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేస్తుంది. దానికి ఆపోజిట్ ఏంటిది? డివిజన్. ఆ డివిజన్ చేసేసుకుంటే నాకు ఇది వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఎంత మనకి? ఎక్స్ ఈక్వల్ టు -8. ఒకసారి బోర్డ్ మీద చేశాను ఇదే ప్రాబ్లం. ఒకసారి చూడండి నాన్న, బోర్డ్ మీద చేశాను చూడండి. -2x ఈక్వల్ టు 16. ఇక్కడ ఎక్స్ కాకుండా మనకి ఇంకే నెంబర్ ఉంది అంటే -2 ఉంది. ఈ -2 అనేది మల్టిప్లికేషన్ మోడ్ లో ఉంది కాబట్టి నేను ఏం చేశాను? LHS ని RHS ని -2 తో డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 2 1s are 2 1s are 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ 16/2 అంటే 2 1s are 2 8s are. ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది మరి మనకి? -8 వచ్చింది. ఓకేనా? రైట్. మనం ఎక్సర్సైజ్ లో కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దామా? టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ లో. రైట్. చూడండి నాన్న, జీ ప్రాబ్లం ఫస్ట్ దాంట్లో జీ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఎక్సర్సైజ్ 4.2 లో ఫస్ట్ క్వశ్చన్ లో జీ అనే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం మనం. చూడండి ఇక్కడ ఎక్సర్సైజ్ 4.2 ఫస్ట్ క్వశ్చన్. గివ్ ఫస్ట్ స్టెప్ యూ విల్ యూస్ టు సపరేట్ ద వేరియబుల్ అండ్ దెన్ సాల్వ్ ద ఈక్వేషన్. మనం ఏం చేయాలంట? ఇచ్చిన వేరియబుల్ ని వేరే నెంబర్స్ ని, వేరియబుల్ కాకుండా ఇంకేమేమి ఉన్నాయో వాటిని సపరేట్ చేయాలంట. ఆ సపరేట్ చేయడానికి మనం ఏమేమి చేస్తున్నామో ఇక్కడ మనం చూపించాలంట. రైట్. జీ క్వశ్చన్ చూడండి. జీ y+4 = 4 అండ్ హెచ్ క్వశ్చన్ చూడండి. హెచ్ y+4 = -4. y+4 = -4. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కదా, మీకు కొంచెం పర్లేదు అన్న, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏం జరుగుతుంది అనేది. మీకు ఈజీగానే అర్థమవుతుంది. రైట్. చూడండి అన్న, జీ అనే క్వశ్చన్ లో y+4 = 4. ఇక్కడ మీరు LHS లో చూస్తే వేరియబుల్ కాకుండా మనకి ఏముంది? +4 ఉంది. ఈ +4 ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి? -4 చేయాలి. సో -4 ఒక LHS లో చేయొచ్చా? నో, చేయకూడదు. సో నేను బోత్ సైడ్స్ చేస్తాను. y+4 -4 = 4 - 4. ఎందుకు? బోత్ LHS RHS చేయాలి నేను, ఒక LHS లోనే చేయకూడదు. రైట్. ఈ +4 -4 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమవుతుంది? y+0. 4 - 4 అంటే ఇక్కడ కూడా 4 - 4 అంటే 0. సో y+0 అంటే y 0. y = 0. సో నాకు సొల్యూషన్ ఏమొచ్చింది? y = 0 వచ్చింది. ఇక్కడ చూడండి, y+4 = -4. ఇక్కడ LHS లో అబ్జర్వ్ చేస్తే మనకి వేరియబులే కాకుండా ఇంకొక నెంబర్ ఉంది. ఏంటిది? +4. ఈ +4 పోవాలంటే నేను ఏం చేయాలి? -4 చేయాలి. -4 చేస్తే LHS లో ఆ +4 అనేది వెళ్ళిపోతుంది. రైట్. y+4 -4. కానీ ఒక LHS లోనే నేను ఏది ఆపరేషన్ చేయకూడదు కదా, అందుకని RHS లో కూడా ఉన్న ఆల్రెడీ -4 అగైన్ ఐ హావ్ టు -4. బోత్ సైడ్స్ నేను 4 ని సబ్ట్రాక్ట్ చేశాను. ఓకేనా? ఇది y కాదు కదా, అండర్లైన్ చేశాను. అర్థం చేసుకోండి, ఇది అండర్లైన్ చేశాను, y కాదు అది. ఓకేనా? ఈ -4 అనేది ఏం చేశాను? బోత్ LHS RHS చేశాను. ఈ +4 -4 పోతుంది అంటే y+0 = -4 -4 అంటే ఎంత? -8. సో y = ఎంత అవుతుంది మనకి అప్పుడు? -8. ఓకేనా? సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైందా? సో
ఎప్పుడైనా సేమ్ వాల్యూని ఒకటే వాల్యూని ఐదర్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఇన్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ చేస్తే మనకి ఆ ఈక్వేషన్ లో ఎటువంటి చేంజ్ రాదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం ఇందులోనే. రైట్, x plus 6 equal to 2, right? y minus 4. చూడండి నాన్న, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. రైట్, x plus 2 is equal to -5. ఎంతంట? x plus 2 అనేది -5 కి ఈక్వల్ అంట. అయితే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ LHS లో వేరియబుల్ ఉన్నది మనకి. ఆ వేరియబుల్ ఏంటి? x. రైట్, వేరియబుల్ అనేది x ఒకటే ఉంది, కానీ మనకి +2 కూడా ఉంది LHS లో. ఈ +2 పోవాలంటే ఏం చేయాలి? LHS లో నుంచి దీని మొత్తం LHS లో నుంచి 2 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు LHS లో నుంచి ఆ 2 అనేది వెళ్ళిపోతుంది. సో అదే చేస్తున్నాను నేను. x plus 2 -2, కానీ ఒక్క LHS లోనే -2 చేయొచ్చా? నేను చేయకూడదు. అందుకనే RHS లో కూడా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎంత సబ్ట్రాక్ట్ చేశానో ఇక్కడ కూడా అంతే సబ్ట్రాక్ట్ చేయాలి. సో x plus 2 -2 0 అయిపోతుంది. x plus 0 equal to -5 -2 ఎంత అవుతుంది? -7. సో x వాల్యూ ఎంత అవుతుంది? -7. ఓకే, రైట్, ఇంకొక ప్రాబ్లం చూద్దాం మనం. 1 రైట్, x minus 7 equal to 6. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ ఈ ప్రాబ్లం లో వేరియబుల్ కాకుండా ఇంకొక నెంబర్ ఉంది, అది ఎడిషన్ లో ఉంది. అందుకని మనం ఏం చేసాము? అదే వాల్యూని సబ్ట్రాక్ట్ చేసాము. ఇక్కడ ప్రాబ్లం లో ఏంటి? x కాకుండా ఇక్కడ -7 ఉంది మనకి. సో ఈ -7 పోవాలంటే ఏం చేయాలి? మనం +7 చేయాలి. LHS కి 7 ని యాడ్ చేయాలి మనం. 6 ప్లస్ ఒక LHS కి యాడ్ చేస్తామా మనం, RHS కూడా యాడ్ చేస్తాము. సో అప్పుడు ఏమవుతుంది? x plus 0. 6 plus 7 అంటే ఎంత అవుతుంది? 13. సో x equal to 13. ఎలా చేసాము? దీని సొల్యూషన్ ఎలా వచ్చింది నాకు? ఇక్కడ LHS లో వేరియబులే కాకుండా ఇంకే వాల్యూ ఉందో చెక్ చేశాను. ఫస్ట్ చెక్ చేస్తే ఏముంది? నాకు -7 ఉంది. -7 ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? 7 ని యాడ్ చేయాలి. 7 యాడ్ చేసావు. మరి ఒక LHS లో యాడ్ చేయొచ్చా? నో, బోత్ సైడ్స్ యాడ్ చేశాను నేను. బోత్ సైడ్స్ యాడ్ చేశా కాబట్టి ఈ -7 + 7 పోయింది. 4 6 + 7 13 వచ్చింది. x equal to 13 వచ్చింది. ఓకేనా? ఇది నాన్న ఈరోజు క్లాస్. నేను ఒక్కసారి రివైజ్ చేస్తాను మనం ఈ రోజు ఏమేమి నేర్చుకున్నామో. ఒకసారి అందరూ కేర్ఫుల్ గా కాన్సన్ట్రేషన్ తో వినండి. సో మీకు అన్ని జస్ట్ రివైజ్ అయిపోతాయి. ఓకేనా? ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాము అంటే వేరియబుల్స్ నేర్చుకున్నాము. వేరియబుల్ అంటే ఏంటి? ఆ ఇచ్చిన ఈక్వేషన్ లో దేని యొక్క వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుందో దాన్ని వేరియబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ x + 7 = 12 అంటే ఇందులో ఈ ఈక్వేషన్ లో వేరియబుల్ ఏంటిది? x. మరి 7, 12 అనేది ఏంటి? కాన్స్టెంట్స్. ఓకేనా? వీటి వాల్యూస్ చేంజ్ అవ్వవు. ఓకేనా? ఎక్కడ రాసిన 7 7 12 12, కానీ x అనేది ఏంటి? ప్రాబ్లం టు ప్రాబ్లం చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్? ఇదేమో వేరియబుల్. వాట్ ఈస్ దట్? వేరియబుల్. దెన్ వాట్ అబౌట్ దీస్ టూ? దీస్ ఆర్ కాన్స్టెంట్స్. వాట్ ఆర్ దోస్? కాన్స్టెంట్స్. రైట్? రైట్. అయితే మనకు గనక ఎక్స్ప్రెషన్ లో ఈక్వల్ టు సింబల్ ఉంటే దాన్ని ఏమనాలి? ఈక్వేషన్. వాట్ ఈస్ దట్? ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ లో ఈక్వల్ టు సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఏమనాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని LHS. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని RHS. వాట్ ఈస్ దిస్? RHS. దిస్ ఈస్ LHS. ఓకేనా? ఏ వాల్యూ ఆఫ్ వేరియబుల్ కి మనకి LHS RHS ఈక్వల్ అవుతాయో దానిని ఇచ్చిన ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాము. ఏమనాలి? సొల్యూషన్. ఏ వాల్యూ ఆఫ్ వేరియబుల్ దగ్గర మనకి LHS RHS ఈక్వల్ అవుతాయో
దానిని ఇచ్చిన ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేశాను. 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 5 + 7 12. సో 12 ఈ RHS లో 12 అంటే LHS లో కూడా 12 వస్తుంది అప్పుడు. సో LHS RHS ఈక్వల్ అవుతాయి. సో x = 5 అనేది ఒక సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ x = 7 అనేది పెట్టాను అనుకోండి. x = 7 పెడితే ఏమవుతుంది? 7 + 7 14 అవుతుంది. LHS 14 అవుతుంది, RHS 12 ఉంది. మరి 14 12 ఈక్వల్ అవుతాయా? అవ్వవు. సో x = 7 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. నాట్ ఏ సొల్యూషన్. ఓకేనా? అర్థమైందా? రైట్. ఈ రకంగా మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ మనము ఇప్పుడు జస్ట్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఈక్వేషన్స్ లో చేసి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కూడా ఎలా చేయాలో చూద్దాము. ఓకేనా? టుడే ఐ ఎండ్ ద సెషన్ నానా. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.